ఏదైతే సభకు సంబంధించి జగనన్న 29వ తారీఖున ఏది ఇక్కడ ఈ సభకు రానున్నారో, ఈ జగనన్న విద్యా దీవెన బటన్ కంప్యూటర్ బటన్ లోకి ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయనున్నారు. అదే నేపథ్యంలో ఇక్కడ ఏదైతే భద్రతా వలయాలమైన పూర్తిగా సెక్యూరిటీ తోటి, అలాగే డాగ్ స్క్వాడ్ తో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సభా ప్రాంగణం అంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఏదైతే మన శ్రీకాంత్ సీఏ గారు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అలా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, కంపల్సరీ 29వ తారీఖున ఈ సభ నెరవేరుస్తున్నారా లేదా అనేది కూడా తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. సార్ చెప్పండి, అంటే 29వ తారీఖున అంటే ఇప్పటికే 2-3 డేట్లు ఏదైతే ఖరారు అవడం, అలాగే క్యాన్సిల్ అవడం, కానీ నెక్స్ట్ ఈ 29వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో కూడా సభ జరగాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం, అంటే ఎంతవరకు ఇక్కడ జరుగుతుంది అంటారు, లేదా ఎటువంటి మార్పు అయినా జరుగుతుందంటారా? ఏమైనప్పటికీ మన జిల్లా ఎస్పీ గౌరవైన యు రవిప్రకాష్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మనకి ఏదైతే పబ్లిక్ మీటింగ్ ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలో అటువంటి అన్ని కూడా తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు యాంటీ సబోటేజ్ సెక్స్ మన బీడీ టీం వారు, అంటే మన ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ వింగ్ లో ఒక బాంబ్ స్క్వాడ్ ఉంటుంది, బాంబ్ డిస్పోజల్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్ అంటాము. దానికి సంబంధించి ఎవరైతే మన సిబ్బంది వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ మీటింగ్ ప్లేస్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారన్నమాట. ఎటువంటి విధ్వంసకరమైన మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని ఇదంతా కూడా ఈ ఏరియాని స్టెరైల్ చేస్తారు. అట్లాగే యాంటీ నక్సల్ టీమ్స్ వస్తాయి, అవి కూడా మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఏరియా డామినేషన్ చేస్తాయి. అలాగే రోడ్ ఓపెనింగ్ పార్టీస్, అలాగే క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా యాజ్ పర్ మాన్యువల్ మనకి ఏవైతే చేయాలో అవన్నీ కూడా మనం ముందుగానే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఇక్కడ మనకి ఎవరు అంటే బయట వ్యక్తులు ఎవరు అనాథరైజ్డ్ యాక్సెస్ రెస్ట్రిక్ట్ చేయడానికి ఎవరు కూడా రాకుండా మనం గార్డు కూడా ప్లేస్ చేయడం జరిగిందండి. ఈ ఏసీఎం ప్రోగ్రామ్ అన్నా ఇవి కామన్ గా మనం తీసుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు కంపల్సరీ 29వ తారీఖున అయితే సభ నెరవేరుస్తున్నా అంటారు? ఖచ్చితంగా సభ నిర్వహిస్తారండి. మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము దాని తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. అంటే లాస్ట్ గా సార్, ఇప్పుడు అంటే ఈ భద్రత వలయం అంటే మీ హ్యాండ్ఓవర్లోకి ఇప్పటి నుంచి వచ్చిందంటారా? అంటే ఎంతవరకు ఎన్ని రోజులు పడుతుందంటారు ఈ పూర్తిగా ఈ కంప్లీట్ చేసి మీ వలయంలో ఈ సభా ప్రాంగణం తీసుకోవడానికి? మనం ప్రతి సీఎం గారి ప్రోగ్రామ్ కి 3 అంచెల భద్రత ఉంటుందండి. అవుటర్ కార్డన్, ఇన్నర్ కార్డన్, అలాగే ఐసోలేషన్ కార్డన్. ఈ భద్రతా వలయాల్లో ముందు నుంచి కూడా మనం అవుటర్ కార్డన్ వలయం అనేది ముందుగా చేసుకుంటాము. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ ఇన్నర్ కార్డన్, ఆ తర్వాత ఐసోలేషన్ కార్డన్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ జరుగుతుంది. మొత్తానికి మీరు అడిగిన దానికి 3 అంచెల భద్రత ఇక్కడ మనం నిర్వహించడం జరుగుతుంది. చూసాం, ఇప్పటికే మా భద్రతా వలయాల్లో చుట్టూ కూడా ఈ సభా ప్రాంగణం అంతా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి విధ్వంసాలు కూడా తెర లేకుండా కూడా పూర్తి ఏదైతే భద్రతా వలయం చుట్టూ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 29వ తారీఖు సభ నెరవేర్చడం గ్యారంటీగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చే ప్రజలు కూడా ఎటువంటి అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పూర్తి భద్రత నడుమ ఇదంతా కూడా సభా ప్రాంగణంలో వలయంలో మొత్తం పూర్తిగా కూడా సెక్యూరిటీ పరంగా కూడా ఇదంతా ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలిగే ప్రసక్తి లేదని చెప్పేసి ఏదైతే సిఐ శ్రీకాంత్ గారు చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా పూర్తిగా పనులన్నీ పూర్తవ్వాలని అన్ని డిపార్ట్మెంట్లు ఆదేశాలు జారీ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో 29వ తారీఖు మాత్రం ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన కానుకలు కూడా బటన్ నొక్కి ఇక్కడ ప్రారంభించనున్నారని చెప్పి ఏదైతే అధికారులు కూడా తెలియజేయడం జరిగింది.